రాజు హెచ్ఎంటీ కొంచెం దిగుతూ ఉండే స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ చేయండి సార్. ఈ నెల 21వ తారీఖు నాడు అంటే మంగళవారం పొద్దున వరదరాజపురం గ్రామం నుంచి నలుగురు యువకులు కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పని కోసం వెళ్ళింది. దయచేసి చెప్తున్నా, అందులో ఒక యువకుడు ఆంజనేయులు, ఆయన తండ్రి కిష్టయ్య, ఆయన మత్స్యకార కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. 23 సంవత్సరాల ఆంజనేయులు ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 4 ఎకరాల బావి దగ్గర పనిచేస్తుండగా ఆ బావిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్టుగా వాళ్ళతో పోయినటువంటి మిత్రుల ద్వారా కబురు అందితే వాళ్ళ అన్నగారు అమరేందర్ గారు వాళ్ళ బంధువులు అక్కడికి పోతే అక్కడున్న పోలీసులు పనికే రాలేదని, ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. ఆ తదుపరి వీళ్ళు గట్టిగా అడిగిన తర్వాత నిజమే 2:30 గంటలకు ఆంజనేయులు నీళ్ళల్లో మునిగి చనిపోయిండు అని చెప్పి సెల్ ఫోన్లన్నీ కూడా తీసుకొని వీళ్ళందరినీ కూడా ఫామ్ హౌస్లోనే పెట్టుకొని ఆ ఫామ్ హౌస్కి వచ్చినటువంటి కూలీలను కూడా అక్కడనే పెట్టుకొని బయటికి వెళ్ళకుండా, సమాచారం తెలియకుండా ఇవాళ అణిచివేసే ప్రయత్నం చేశారు. ఆంజనేయులు అనేటువంటి యువకుడు 23 సంవత్సరాల యువకుడు. మీకు తెలుసు, చేపకు ఈత నేర్పినట్టుగా మత్స్యకార కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈత నేర్చుకుంటారు. ఈ ఆంజనేయులు 5-6 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉండి 5-6 కోళ్ళ బాయిలలో కూడా దూకగలే సామర్థ్యం ఉన్నటువంటి యువకుడు నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయినంటే నమ్మలేకపోతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ఏరియాలకు వస్తే ఈ ప్రాంత ప్రజానీకానికి లాభం జరుగుతుందని, పని దొరుకుతుందని, స్వేచ్ఛ ఉంటుందని, రక్షణ ఉంటుందని చెప్పి భావించిన ప్రజానీకానికి ఇవాళ ఈ చర్య నిజంగా వాళ్ళ కంగు తినిపించింది. అంతకంటే ముందు కూడా గిట్టిన ఒక యాక్సిడెంట్ అయితే ఈ ప్రాంత ప్రజానీకం మీద కేసులు పెట్టి వేధించినట్టుగా ఈ ప్రాంత వాసులు చెప్తా ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ దేవుడెరుగు, లాభం దేవుడెరుగు, పెట్టేటువంటి హింస ఇంత అంత కాదు. అంతకుముందు ఎప్పుడు కూడా పోలీసు నిర్బంధాన్ని కానీ పోలీసు దబాయింపుల చవిచూడిన ఏరియా ఇవాళ పోలీస్ పహారాలో నిత్యం వాళ్ళ బెదిరింపులకు లోనవుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్లో ఈ యాక్సిడెంట్ జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా రాలే. అంటే మనిషి ప్రాణానికి ఎంత విలువ ఇస్తుండో, ఎంత గౌరవిస్తుండో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఎక్కడన్నా గిట్నే వ్యవసాయ పనులకు పోయి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రైతులు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్స్తాయి, కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇంత పెద్ద స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి, 300 ఎకరాల ఫామ్ హౌస్ కలిగిన ముఖ్యమంత్రి తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదని ముఖ్యమంత్రి ఇలా కుటుంబం కడుబీదరికల్లో ఉన్న కుటుంబం. వాళ్ళ అమ్మని చూసినా, వాళ్ళ నాన్నని చూసినా, వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని చూసినా కూడా ఉదయం దవిస్తుంది. అట్లాంటి కుటుంబానికి కనీసం వాళ్ళకు ఆర్థిక సాయం చేసే పరిస్థితి, కేవలం సాగు ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఇచ్చి చేదులుపుకున్నారంటే ఎంత హీనంగా ప్రవర్తించారు. పోలీసు వాళ్ళు బెదిరింపుడు, మీరు కనుక ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే బెదిరిస్తామని చెప్పి, మీకు కేసులు పెడతామని చెప్పి, లోపలేస్తామని చెప్పి, చివరికి డెడ్ బాడీ పోస్ట్ మార్టం అక్కడే చేసి డెడ్ బాడీ ఊర్లోకి వచ్చిన తర్వాత అర్ధగంట చేపట్లే మీరు తొందరగా ఫిల్టర్ ప్రాసెస్ చేయండి, తొందరగా అయిపోగొట్టమని చెప్పేటువంటి దబాయింపులు అనేక రకాల అనుమానాలు తావనిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, అది కడుబీదరిక కుటుంబం కాబట్టి మొట్టమొదటిగా ఎట్లా చనిపోయిందో మీ ద్వారానే మీ అధికారుల, మీ ఫామ్ హౌస్లో ఉండేటువంటి మేనేజర్ల ప్రకటన చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వాలి తప్ప, లేకపోతే నిన్ను ఇవాళ ఏమనకపోవచ్చు, వాళ్ళు నీ మీద చర్య తీసుకునే సత్తా వాళ్ళకి లేకపోవచ్చు, నీ పోలీసుల పహారాల్లో వాళ్ళ నోర్లు మూసపడి ఉండొచ్చు. కానీ తప్పకుండా
తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇట్లాంటి వేషాల మీద, ఇట్లాంటి చర్యల మీద తెలంగాణ సమాజం తప్పకుండా బగ్గుమంటుంది, కన్నెర చేస్తుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దీని మీద వాళ్ళ చర్య వాళ్ళు తీసుకుంటారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్లా ఇన్సిడెంట్ జరిగిందో మీ పోలీస్ వ్యవస్థ ద్వారా కావచ్చు, ఇతర వ్యవస్థల ద్వారా కావచ్చు బయటపెట్టే ప్రయత్నం చేయండి. నమ్మకం వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికపరమైన సాయం చేయమని చెప్తున్నారు 2. మూడవది ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు పట్టించుకోకపోతే తప్పకుండా చేస్తాం. ఆ కుటుంబానికి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఇచ్చిపోతా ఉన్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తా ఉన్నాం.